మీరే చెప్పేస్తారు. చెప్పండి చెప్పండి. ఈ లాటరీ టికెట్స్ ఎవరి మేడం? అవి మా ఇద్దరివే సార్. అవును, చెరో 10 రూపాయలు పెట్టి కొన్నా. కానీ ఈ దొంగ అనసూయ నొక్కేసింది. లేదంటే ఆ ప్రైజ్ మనీ మొత్తం మాకే వచ్చేది. ఆ టికెట్స్ కి నిజమైన ఓనర్స్ మేమే సార్. ఒసే దొంగ మహల్లరా, ఎంతకు తెగించారే మిమ్మల్ని! ఆగండి. అసలు ఈ టికెట్స్ ఎవరివో తెలియకుండా డబ్బులు ఇవ్వడం కష్టం అండి. అయ్యో, ఇవి నిజంగా నా టికెట్లేనండి. ఆహా అని మీరు చెప్తే మేము నమ్మాలా? ఈవిడ సంగతి వదిలేయండి. మీ కోడళ్ళు కూడా ఈ టికెట్స్ మావే అంటున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? అయ్యో, వాళ్ళ బొంద. వాళ్ళిద్దరికి కొంచెం లూజ్ అండి. వీళ్ళిద్దరితో నేను ఇప్పుడే నిజం చెప్పిస్తాను. అమ్మ లత, ఒక్కసారి పక్కకు రామ్మా. పక్కకి మీరా? అయ్యో, ఎంత గౌరవమో. ఒక్కసారి రామ్మా. సరే పదండి. ఉసే లత, నీకేమైంది? ఉసే, ఆ టికెట్ నాదని చెప్తే అందులో నీకు సగం ఇస్తానే. నిజంగా సగం ఇస్తారా? అయ్యో, ఇస్తానే. అయితే రండికి వెళ్దాం. అయ్యో, ఇదిగో ఈ విషయం ఆ తిక్కర బుచ్చికి చెప్పకు. అది కూడా వాట అడుగుతుంది. డబ్బులు వచ్చాక మనిద్దరం పంచుకుందా. అయినా తింగర్ దానికి నేనెందుకు చెప్తాను అత్తయ్య గారు? ఈ మాట మీదే మీరు ఫిక్స్ అయిపోండి. కాకపోతే ఆ శిరీషతో ఎలా మేనేజ్ చేద్దాం అత్తయ్య గారు? దాని బాగుందే. ఏదో ఒక మాయ మాటలు చెప్పేద్దాం. వినకపోయిందనుకో, పిచ్చుకొక్క కలిసి పిచ్చెక్కిందని చెప్పేద్దాం. అవును అత్తయ్య గారు, అదే కరెక్ట్. నువ్వెప్పుడు వచ్చావే? పిచ్చి కుక్క కరిచి పిచ్చెక్కినప్పుడు. వినేసావా? మొత్తం. ఎంత కావాలే? మీకంటే ఎక్కువ. ఇవ్వకపోతే ఆ 6 కోట్లు వెనక్కిపోతే ఇస్తానే. అయితే క్షమిస్తా. ఏంటి మీ మీటింగ్ లో వస్తున్నారా లేదా? రండి రండి రండి. ఇప్పుడు చెప్పండి. చెప్పండి. ఆ టికెట్స్ ఎవరివి? మీవా, మీ అత్తయ్య గారివా, లేక నావా? సార్, అవి మా అత్తగారివేనండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.